జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. మరలా కొంతకాలం గడిచిన తర్వాత సరే చూసిరా అని చెప్పి మరలా పావురాన్ని విడిచిపెట్టాడు. ఇంకా మళ్ళీ అది వెనక్కి తిరిగి రాలేదు. ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థమవుతాయి. ఒకటేంటంటే అది బయటికి వెళ్ళింది. అది బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాకి వెళ్ళింది కదా. ముందు కాకి వెళ్ళిన తర్వాత సహజంగా జలప్రళయం జరిగిన తర్వాత అక్కడ ఎలా ఉంటాయి పరిస్థితులు? చాలా సమాధులు ఉంటాయి, కుళ్ళిపోయిన జీవోత్సవాలు ఉంటాయి. అర్థమవుతుందా? చాలా పశువులు పక్షులు చనిపోయిన శవాలు కంపుకొట్టే పరిస్థితులు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ అవే కనబడవా? అవే కనబడతాయి. అయితే ఈ కాకి వెళ్ళిన తర్వాత దీన్ని బయటికి వెళ్ళింది కదా, ఒక్కసారిగా ఆ లోకాన్ని చూసేసరికి అబ్బా కంపు కొట్టే శవాలు పీకి తినడానికి బలే ఉన్నాయి అని చెప్పి దాని కళ్ళు దేనిపై పడ్డాయి? దుష్టత్వం మీద పడ్డా. అంటే ఆ పాడైపోయిన శవాలు, ఆ మాంసం, వాటి దృష్టి పడింది. ఇప్పుడు ఇది వెనక్కి ఎందుకు రాలేదంటే ఆ శవాల మీద పడి తింటుంది. ఏంటి? కాకి. దాని కంపు కొడదా? లేదు. సరే పావురు వెళ్ళిన తర్వాత ఎక్కడ చూసినా శవాలు సమాధులు ఉన్నాయి, కానీ నీళ్లు సమాధులు అవి వేలాడుతున్నాయి తప్ప ఎక్కడ ఖాళీ ప్రదేశం దానికి దొరకలా. ఆ శవాల మీద వాడడం దానికి ఇష్టం లేదు. ఆ కంపు కొట్టే ప్రదేశాలపై ఉండడం దానికి అస్సలే ఇష్టం లేదు. ఎందుకంటే దాని కనుదృష్టికి ఆ దరిద్రం అంటే చాలా చిరాకు. అందుకనే ఒలివాకును తుంచుకొచ్చి ఎవరికి ఇచ్చింది? నోవాహుకి ఇచ్చింది. అంటే కాకి ఏదైనా తింటది, కానీ పావురం ఏది పడితే అది తినదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచించండి. ఇప్పుడు కాకి వెళ్ళిన తర్వాత నోవాహు గారు అనుకున్నాడు, ఈ కాకి ఏంటి ఇంకా రాలేదు, దీన్ని కూడా ఇంతకాలం ఎవరు పెంచి పోషించారు? నోవాహు గారే పెంచి పోషించిన తర్వాత కనీసం రిప్లై ఇవ్వాలి కదా. ఇవ్వలేదు సరి కదా, బయటికి వెళ్ళిపోయింది. కానీ పావురం అలాంటిది కాదు. బాగా ఆలోచించండి, కాకి నోవాహు గారి దగ్గరే ఉంది, పావురం కూడా. నీకన్నా పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు అదే మందిరంలో ఉంటున్నారు, దరిద్రంగా ఉన్న నువ్వు అదే మందిరంలో ఉంటున్నావు. తేడా ఏంటి? బాగా ఆలోచించండి. నోవాహు గారు అదే మాటలు చెప్తూ ఉంటారు కదా అందరికీ. అంటే నోవాహు గారు అందరినీ సమానంగా చూశాడు, నోవాహు గారు అందరితోనూ ఒకేలా ప్రవర్తించాడు, నోవాహు గారు ఇంతకాలం కాకిని పోషించాడు, ఇంతకాలం పావురాన్ని పోషించాడు. కానీ ఇద్దరికి వ్యత్యాసం చూడండి, బాగా ఆలోచించండి. నువ్వు కాకివా పావురానివా? ఇప్పుడు ఆయన అలాంటి వాళ్ళతో చెప్పాడు అనమాట, సుందరి నీ కళ్ళు గొవ్వ కళ్ళు అని ఎందుకు అన్నాడంటే, నీ కళ్ళు దుష్టత్వాన్ని చూడలేవు, నీ కళ్ళు చెడును చూడలేవు, నీ కళ్ళు పాపాన్ని చూడలేవు, అందుకనే నీవు సుందరివి అని అన్నాడు. బాగా ఆలోచించండి, ఇప్పుడు నీ కళ్ళు దిక్కుమాలి అన్నీ చూస్తున్నాయి అంటే నువ్వు పావురానివా? దారుణమైన కాకి. బాగా ఆలోచించండి, దిక్కుమాలిని చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? పావురం దుష్టత్వాన్ని చూడదు, పావురం వాసన కొట్టే శవాల మీద వాలదు, పావురం చెడిపోయిన మాంసాన్ని తినదు. మరి బాగా ఆలోచించండి, చెడ్డ విషయాలు నువ్వు చూస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నీది కాకి కళ్ళు. అప్పుడు నిన్ను పోల్చాలంటే సాతాను వస్తాడు, సుందరి నీ కళ్ళు కాకి కళ్ళు అని ఎవరు పోలిస్తారు? ఇప్పుడు నీ ప్రియుడు ఆడనమాట.
యేసుప్రభు కాదు. బాగా ఆలోచించండి. ఇప్పుడు యేసుప్రభు వారు ఎవరు పోలుస్తున్నాడు? వరుడైన ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరు పోలుస్తున్నారంటే, మొత్తం మీద ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నా ప్రియురాల నీవు సుందరివి, నీ కన్నులు గొవ్వ కళ్ళు. ఎందుకంటే నీ కళ్ళు దుష్టత్వాన్ని చూడవు, నీ కళ్ళు పాపాన్ని చూడవు. బాగా గుర్తుపెట్టాడు. పావురం అనుకున్న మరొక లక్షణం ఏంటి తెలుసా? తన జత పావురం చనిపోతేనట ఒంటరిగానే ఉంటుంది, కానీ మరో పక్షితో జత కట్టదట. అది పావురం అనుకున్న స్పెషాలిటీ. అంటే ఏంటి? చెడు అలవాట్లు ఎవరికి ఉండవు? పావురానికి ఉండవు. దుష్ట బుద్ధి ఎవరికి ఉండదు? పావురానికి ఉండదు. అందుకే పావురం గురించి డైరెక్ట్గా యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను, మీరు ఎలా ఉండాలి తెలుసా? పావురం వలె నిష్కపటులై. ఎలా ఉండాలట? నిష్కపటులై ఉండాలి. అంటే కపటము లేని వాళ్ళై ఉండాలి. మీరు కపటము లేని దృష్టి నీలో ఉండాలి. కపటము అంటే ఏంటి? కపటం అంటే ఏంటి చెప్పాలా? అమాయకత్వమా? నిజంగా మీరు అందరూ కపటం బ్యాచ్. కపటం అంటే మోసం, అమాయకం అంట. అయ్యో బాబోయ్. బాగా ఆలోచించండి. ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దుష్టత్వాన్ని చూసే మనస్తత్వం కానీ, దుష్టత్వాన్ని చూసే తత్వం కానీ పొరపాటును కూడా మనలో ఉండడానికి వీల్లేదు. పావురం నిష్కపటమైనది, అంటే కపటము లేనిది. మనసులో ఒకటి పైకి ఒకటి ఉండదు. దానికి మన హృదయం ఏదైతే ఉందో మన దృష్టి కూడా అదే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మన కళ్ళు దుష్టత్వాన్ని చూసేదిగా ఉండకూడదు. ఈ రోజున చాలా మంది మందిరానికి వస్తారు. మందిరానికి వస్తూ కూడా ఆయా మందిరాల్లో కూర్చుని వాక్యం చెప్తా ఉంటే చాటింగ్లు చేసుకునే వాళ్ళు లేరా? మందిరంలో కూర్చుని లవ్వర్స్తో చాటింగ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. మందిరంలో కూర్చుని కూడా ఇలాంటి వేషాలు, ఇలాంటి పద్ధతులు అవి ప్రభు చిత్తము కాదు. ఈ లక్షణం ఎవరిది అంటే కాకి స్వభావం, కాకి లక్షణం. కాకి దుష్టత్వాన్ని చూస్తుంది, కాకి చెడు లక్షణాలు అలవర్చుకుంటుంది. కాకిని ఎవరైనా పెంచుకుంటారా? పావురాన్ని పెంచుకుంటారా ఎవరైనా? కదండి. పూర్వకాలం రాజులు పావురాలు ఎందుకు వాడుకునేవారు తెలుసా? మెసేజ్ పంపించడానికి వాడుకునేవారు. ఏం పంపించడానికి అంటే పావురం కాలికి అది ఒక లెటర్ కట్టి దాన్ని పంపించేవారు, పైకి వేసేవారు. విచిత్రం చెప్పనా? ఇది కరెక్ట్గా ఎవరికి చేరవేసేది తెలుసా? వాళ్ళకే చేరవేసేది. బాగా ఆలోచించండి. శత్రు రాజ్యాలకు చేరవేసేదా? ఎవరికి మెసేజ్ వెళ్ళాలో కరెక్ట్గా చూడండి. పావురం నమ్మకమైనది. ఎలాంటి చెప్పండి? కపటం కలిగినది కాదు అది. అందుకే మనం ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళ జీవితంలో అసలు నమ్మకమే ఉండదు. అంటే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. మనం నమ్ముతాం, వాళ్ళు నమ్మకంగా ఉండరు. ఒక మనిషిని నమ్మాలి అని అంటే వాళ్ళు నమ్మకత్వాన్ని సంపాదించే వారిగా ఉండాలి. పావురాన్ని నమ్మొచ్చురా అని అంటారు, కాకి నమ్ముతాడు ఎవడన్నా? కాకి లెటర్ కట్టిన రోజులు ఎక్కడన్నా ఉన్నాయా? పూర్వకాలంలో రాజులు కూడా పావురాన్ని వాడుకునేవారు, కానీ కాకిని మాత్రం. అందుకే దేవుని పరిచర్కి కాకులు వాడుకోడు దేవుడు, పావురాలనే వాడుకుంటాడు. కొన్ని కాకులు తిరుగుతూ ఉంటాయి కానీ వాడుకోడు దేవుడు. వాడుకుంటాడా? కానీ రెండు నోవహు దగ్గరే ఉన్నాయి. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. కాకి నోవహు దగ్గరే ఉంది, పావురము నోవహు దగ్గరే ఉంది. కానీ వేరియేషన్ ఏంటి? కాకి నమ్మకం లేనిది పావురం, కాకి కపటం కలిగినది పావురం. ఎలా చెప్పగలం? ఏం ప్రవర్తన? ఇప్పుడు కాకి ఉందనుకోండి, కాకి పిల్లోడు వెళ్తున్నాడు అనుకోండి, కాకి నమ్మి పర్లేదురా పప్పలట్టుకు 4 ఇల్లు అంటాడు ఎవడన్నా? ఒరే కాకి వస్తుందిరా జాగ్రత్త అంటాం కదా. అంటే అర్థం ఏంటి? అది దాంతో డేంజర్ అని ఆయన జాగ్రత్తగా ఉండరా. కాకి అమాంతం వస్తుంది, నీ పప్పలన్నీ. అదే ఎప్పుడైనా ఎవరైనా అరే పావురు మస్తు జాగ్రత్త పప్పలు పట్టుకెళ్తున్నాడు ఎవరైనా అంటాడు వార్నింగ్ ఇస్తారా? ఎవరో. ఎందుకు? దాని ప్రవర్తన అలాంటిది. అది కపటం కలిగినది కాదు, నమ్మకం లేనిది కాదు. దాని గురించి హెచ్చరిక పొరపాటును కూడా రాదు. కానీ కాకి గురించి హెచ్చరిక వేస్తాం. అంత ఎందుకండి? ఇప్పుడు వేసవకాలం వస్తుంది కదా, మీరు ఒడియాలు పడతారు కదా. పడతారా? ఒడియాలు పట్టినప్పుడు చెప్పాలా? పావురాలు వస్తే జాగ్రత్తరా అంటారు ఎవడన్నా? మరి దేని గురించి వెయిటింగ్ మీకు? కాకులు కాయడానికి సరిపోద్ది కదా మీ టైము.
అందుకే ఒక కాకిని చంపి దానికి ఒకటి కర్ర పెట్టి ఏం కడతారు అక్కడ? ఇప్పుడు చాలామంది తెలివితేటలు ఏమనుకుంటున్నారంటే, చూసావా ఇక్కడ చంపేశారని రావని, ఆ పక్కనే వచ్చి వాళ్ళతే కాకులు. అంత పనికి మళ్ళీ అవి నమ్మకం లేని కాకులు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ జీవితంలో మనం పావురవ్వలే నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. మనకు పని అప్పగించేవారిగా ఉండాలి. దేవుడు ఈ పరిచయం నువ్వు చేయి, ఈ పని నువ్వు చేయి అని అప్పగించేవాడిగా ఉండాలి. కానీ ఈ దినాన, ఈ ఆధునిక యుగంలో చాలా సంఘాల్లో నమ్మకం లేని కాకులకే పరిచర్య బాధ్యతలు అప్పగించబడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఈ రోజున చాలా సంఘాల్లో ట్రెజరర్స్ ఉంటారు, చాలా సంఘాల్లో ప్రెసిడెంట్స్ ఉంటారు, చాలా మందిరాల్లో కొన్ని పోస్టులు ఉంటాయి. వాళ్ళు నమ్మకం కలిగి ఉండట్లేదు. దేవుని మందిరంలో ఉన్న సొమ్మునంతా ఏం చేస్తున్నారు? చాలామంది మింగేస్తున్నారు. ఒక దైవజనుడు ఎలా ఉండాలి? పావురంలా ఉండాలి. యేసు ప్రభు శిష్యులు పంపించేటప్పుడు చెప్పాడు, ఏమని తెలుసా? ఇదిగో మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నా. ఎవరి మధ్యలోకి? తోడేళ్ల వంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. కానీ సేవక నువ్వు ఎలా ఉండాలి తెలుసా? పావురం వలె ఉండాలి. ఎలా ఉండాలి అంటే, సంఘం సువార్త కోసం తీసుకొచ్చే డబ్బులు నిస్వార్థంగా నువ్వు దేనికి ఖర్చు పెట్టాలా? దేవుని సువార్త ఖర్చు పెట్టాలా, దేవుని సేవ ఖర్చు పెట్టాలా. నీ లగ్జరీ లైఫ్కు దాంట్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి వీలు లేదు. కానీ ఈ రోజున కాకులు ఎక్కువైపోయినాయి, సంఘం దగ్గర ఎత్తుకుపోయే కాకులు ఎక్కువైపోయినాయి. దేవుడు అది కోరుకోలే. మీరు ఎలా ఉండాలి? పావురం వలె ఉండాలి. ఎలా ఉండాలా అంటే, నిష్కపటమైన వారిగా, నమ్మకమైన వారిగా ఉండాలి. దేవుడు నీకు ఏ సేవ బాధ్యత అప్పగించాడో, దేవుని మందిరంలో నీకు ఏ పరిచర్య భారాన్ని అప్పగించాడు, ఏ పని నీకు అప్పగించాడో ఆ పనిలో సమర్థవంతంగా, నమ్మకంగా నువ్వు చేయగలగాలి. ఎవరి వలే? పావురం వలె. నోవహు అనుకున్నాడు, నేను కాకిని పంపించాను, కాకి వెనక రాలా, అది నమ్మకం లేని పక్షి, నిన్ను పంపిస్తున్నాను, ఏం చేస్తావో చూద్దాం అనుకుని ఉంటాడు నోవహు. అందుకనే బయటికి పంపించాడు. బయటికి పంపిస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందా లేదా? నీ పట్ల ఒక నమ్మకం కలిగి ఒక పరిచర్య బాధ్యతను అప్పగిస్తే, దేవుడు నమ్మకం కలిగి ఒక రక్షణ జీవితాన్ని నీకు అప్పగిస్తే, ఆ రక్షణలో, ఆ పరిశుద్ధ జీవితంలో, ఆ పరిచర్యలో నువ్వు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. మీరు బాగా ఆలోచించండి, ఈ రోజున ఈ ప్రపంచంలో నమ్మకమైన మనుషులను కనుగోగలుగుతున్నామా? నమ్మకమైన వాళ్ళు దొరుకుతున్నారా మనకి? ఆలోచించండి. నమ్మకమైన స్నేహితులు లేరు, నమ్మకమైన రక్త సంబంధులు లేరు, నమ్మకమైన భార్యాభర్తలు కూడా కనిపించట్లే, నమ్మకమైన పిల్లలు కనిపించట్లా. ఈరోజు ఎక్కడ చూసినా కపటం, మోసం, అవసరాన్ని బట్టి మాట్లాడే తత్వం, అవసరాన్ని బట్టి మనుషులను చీట్ చేసే తత్వం, అవసరానికి ఎన్ని మాయమాటలని చెప్పే మనస్తత్వాలు కనబడుతున్నాయి. కానీ ఆత్మీయంగా, అరే నాకు ఈ పని అప్పగించారు, వీళ్ళు నన్ను నమ్ముతున్నారు, ఆ నమ్మకాన్ని తగ్గట్టుగా నేను నిలబెట్టుకోవాలి, నేను ఇలా ఉండాలి అనుకునే మనుషులు చాలా అరుదుగా ఉన్నారండి. బాగా ఆలోచించిన. అందుకే చెప్తాను, దావీదు దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సైనికుడు. ఆయన పేరేంటి తెలుసా? ఆయన పేరేంటి? ఊరియా. ఎవరండి? ఊరియా పావురం లాంటోడే. అందుకనే దేవుడి కోపం వచ్చింది దావీదు మీద. దావీదుకు శిక్షించబడ్డాడు అని అంటే కేవలం పావురం లాంటి నిష్కపటమైన ఒక వ్యక్తి దగ్గర తను చేసిన ఆ పొరపాటు దావీదుకి ఉరిగా మారింది. ఎందుకో చెప్పనా? తన చావు లెటర్నే తన చేతులకి ఇచ్చి పంపించాడండి దావీదు. లెటర్ ఒకటి రాసి సైన్యాధిపతికి ఇమ్మని చెప్పి, రేయ్ వీడు వస్తున్నాడు, యుద్ధం జరిగేటప్పుడు వీడిని ముందు పెట్టి వీడిని లేపేయండి అని చెప్పి శాసనం రాసి ఆ లెటర్ ఫోల్డ్ చేసి, ఆ లెటర్ ఎవరి చేతికి ఇచ్చాడు తెలుసా? ఎవరిని చంపేయమన్నాడో ఆ వ్యక్తి చేతిలోనే పెట్టాడు. కానీ విచిత్రం చెప్పనా, ఊరియా మా దావీదు రాజు గారు ఏమి రాశారు ఒకసారి చూద్దాం అనుకున్నాడా? సీసీ కెమెరాలు ఉన్నాయా? వీడు వెళ్ళే ప్లేస్లో ఒకసారి చెక్ చేద్దామని వెనకాల హెలికాప్టర్ మీద వచ్చే రోజులా నమ్మకం కలిగి ఆలోచించండి. ఆడి చావు లెటర్ వాడి చేతిలోనే పెట్టాడంటే అసలు అతని మీద దావీదుకి ఎంత నమ్మకం ఉందో ఆలోచించండి. వీడు నమ్మకం లేకపోతే వీడు ఓపెన్ చేస్తాడేమో అని భయం ఉంటుంది కదా. కానీ అతని చావు లెటర్ని అతని చేతిలో పెట్టాడంటే ఊరియా ఎంత నమ్మకస్తుడైతే దావీదు చేతిలో పెట్టి ఉంటాడండి. చూడండి, ఆలోచించండి. అసలు అంత నమ్మకం కలిగిన వ్యక్తిని చంపేయడానికి దావీదుకి మనసు ఎలా వచ్చిందో అర్థం కాదు. మీకు అర్థమైందా? అంటే చేసిన పాప మనిషిని ఎంతకైనా దిగజార్చేస్తుంది. అందుకే ఒక మనిషి తప్పు లేనంతసేపు నమ్మకంగానే ఉంటాడండి. వాళ్ళు తప్పు స్టార్ట్ అయిందంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఎదుటి ఎంతకైనా మోసం చేయడానికి రెడీ అవుతారు. దావీదు చూడండి, ఆ చేతిలో పెట్టాడు లెటరు అంటే
ఊరియా ఎంత నమ్మకస్తులో చూడండి. మా దావీద్ గారు ఇచ్చారు ఈ లెటరు, పట్టుకెళ్ళి ఎవరి చేతికి ఇమ్మన్నారో వాళ్ళకి ఇవ్వడం తప్ప అందులో ఏం రాశారో నాకు అనవసరం, అది నా పని కాదు, నాకు ఇచ్చాడు మా రాజుగారు, కాబట్టి ఆ నమ్మకాన్ని నేనేం చేయాలా, నిలబెట్టుకోవాలి అన్నాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, ఒకవేళ నేనే ఇచ్చాను అనుకుందాం లెటరు, ఈ లెటర్ కాదు మంచిగాను, అసలు మా పాస్టర్ గారు ఏమి రాసి ఉంటారో ఉంటాం, చదివేసి మళ్ళీ అంటించేద్దాంలే, ఒక గంబాట్లు ఒక అన్ని ప్లాన్ చేసుకుంటా చాకుతో సహా, తెలియకుండా ఊపించేద్దాం అనుకుంటారు కొంతమంది కదా. ఎందుకు చెప్తారండి, మన పోస్టల్ డిపార్ట్మెంట్ కదండి, మాకు లెటర్ సెక్షన్ బాగా తెలుసు, అర్థమైంది. అడ్రస్ తెలియనప్పుడు మా పోస్ట్ మ్యాన్లు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని క్లీన్గా ఓపెన్ చేస్తూ ఉంటారు చాకు పెట్టి, ఎందుకంటే తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళకి రీచ్ అవ్వదు కాబట్టి ఓపెన్ చేసి మళ్ళీ యాజిటీస్గా ఫోల్డ్ చేసి వాళ్ళు చెప్తారు. కొంతమంది దరిద్రులు ఉంటారు, వాళ్ళు ఓపెన్ చేసి చదివేస్తారు కదా. బాగా ఆలోచించండి, అలాంటి కన్నింగ్ ఫెలోస్ ఉంటారు కొంతమంది. కానీ నువ్వు ఎలా ఉండాలి, పౌరం వలె ఉండాలి. నీకు అప్పగించబడిన బాధ్యతలో నీకు సేవకుడు ఏం చెప్పాడో, దేవుడు ఏది అప్పగించాడో మారు మాట మాట్లాడకుండా ఆ పని నమ్మకం కలిగి చేయడమే ఆత్మీయ జీవితంలో నీకు అప్పగించబడిన విధి. ఉరియా అలాంటోడు, అందుకని ఉరియాకి హాని జరిగితే ఎవరు రియాక్ట్ అయ్యారు గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మకం కలిగి జీవిస్తే నీకు పొరపాటు జరిగినప్పుడు, నీకు నష్టం జరిగినప్పుడు, నీకు కష్టం కలిగినప్పుడు ఎవరు రియాక్ట్ అవుతారో తెలుసా? మరి రియాక్ట్ అవ్వట్లేదంటే అర్థం ఏంటి? కాకివని అర్థం. కాకిల విషయంలో దేవుడు రియాక్ట్ అవ్వడం ఎందుకని? కాకి నమ్మకం కలిగింది కాదు, ఇంకా ఉన్న ఎలా పట్టుపోదామని చూస్తూ ఉంటుంది, ఇంకా ఎలా పాడు చేద్దామని చూస్తుంది. అది కాకి తత్వం. పౌరం అలా ఉండదు, నమ్మకమైనది. ఎలాంటి చెప్పండి, ఎలా పంపించాడు నోవాహు గారు అలాగే వచ్చింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే నోవాహు మరలా బయటకు అడుగు పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? పౌరమే. నమ్మకానికి సూచన. దేనికి సూచన? రెండోది ఏంటంటే అది ఏది పడితే అది తినదు, ఏది పడితే అది. ఇప్పుడు బాగా ఆలోచించు, దేవుడి మందిరానికి వస్తున్న నువ్వు ఏది పడితే అది చేయడానికి. అందుకే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. ఇప్పుడు నువ్వు మనిషి కాబట్టి నువ్వు ఏ గడ్డైనా తినొచ్చు, ఎవడన్నా ఆపుతాడా? కుక్కని, పిల్లిని, పందిని అని తినేచ్చు నువ్వు. కానీ ఒక ఇది ఉంటుంది, ఏది పడితే అది తినకూడదని. అవునా కాదా? కొంతమంది చెప్పండి, అది ఇది ఏముండదండి వాళ్ళకి, కడుపు నిండితే చాలు అడ్డమైన గడ్డి తినేస్తుంది. పావురం పస్తైనా ఉంటుంది కానీ అడ్డమైన గడ్డి మాత్రం తిందు. కాకలకు అది ఏ దొరికితే దాంతో ఏ నింపు ఉంటుంది చెప్పండి? కడుపు నింపుగా ఉంటుంది. ఇప్పుడు బాగా ఆలోచించు, దీని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఏ పని చేసినా ఆ పని నమ్మకంగా చేయాలి. ఒకవేళ నీకు దొరకపోతే నమ్మకం కలిగి పస్తైనా ఉండాలి, కానీ పనికిమాలిన పనులు మాత్రం చేయకూడదు. ఆ మధ్యన ఒక సోదరు చెప్పింది, అన్న పని చేయడానికి ఏది ఆస్కారం లేదు, అందుకనే తప్పు చేస్తున్నాను, తప్పు చేయడం వల్ల వాళ్ళకి కొంత సొమ్ము వస్తుంది, ఆ సొమ్ము ద్వారా నా కుటుంబాన్ని నేను ఏం చేసుకుంటున్నా, పోషించుకుంటున్నా. సమర్థన. తప్పు చేసే ప్రతి వాడు కూడా ఏం చేస్తాడు? సమర్థించుకుంటాడు. అది వాక్యానుసారం కాదు. పౌరం అలాంటిది కాదు, అది పస్తుండి చచ్చిపోద్ది, కానీ అడ్డమైన గడ్డి మాత్రం తిందో. నువ్వు నీతి కలిగిన వ్యక్తివైతే, పౌరం వంటి వ్యక్తివైతే నీ కళ్ళు దుష్టత్వం వైపుకు వెళ్ళవు, ఖాళీగా ఉంటావు, కడుపు మార్చుకుంటావు. ఏ పని దొరకపోతే దొరికే వరకు అడుక్కునైనా తింటావు, కానీ అడ్డమైన పనులు మాత్రం. ఈరోజు చాలామంది డబ్బు కోసం అడ్డమైన దారులు తొక్కట్లేదా? ఈరోజు పాపం పెచ్చి మీరిపోవడానికి కారణం ఏంటి? సమర్థించుకుంటున్నారు. ఏం సమర్థించుకున్నారు? డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు లేరా? డబ్బు కోసం ఎదుటి వాళ్ళు మోసగించేవాళ్ళు లేరా? ఆలోచించండి. ఈ రోజున ఎక్కడైనా షూరిటీ పెడితే భయపడట్లేదండి. ఎందుకంటే షూరిటీ పెడితే మన నెత్తి మీదకి రావట్లేదా? వాళ్ళని మోసపోయిన 10 లక్షలు. ఆలోచించండి. అంటే ఏంటి? ఎవరైనా సరే ఈరోజు వాళ్ళు సేవ అవ్వడానికి ఎదుటోళ్ళు నెత్తిపై చేయబడుతున్నారు, ఎదుటి వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆత్మీయుడు ఎప్పుడు కూడా వాడు నష్టపోవడానికి ఇష్టపడతాడు తప్ప ఎదుటి వాడిది అన్యాయంగా లాక్కోవడానికి మాత్రం అసలు లాక్కోవడానికి ఇష్టపడ్డాడంటే ఆడు కాకి స్వభావమే కానీ పావురపు స్వభావము కాదు. నోవాహు దగ్గర ఉన్నట్టుగా చాలా మంది దేవుని మందిరంలోనే ఉంటున్నారు.
దేవుణ్ణి వెంబడిస్తున్నారు. అందుకే దేవుడు ఏమన్నాడు మరొకసారి పోలుస్తూ, గొర్రె మేక అని పోల్చాడు కదా. అంటే ఇద్దరే ఒకే చోట ఉన్నారు లేదా? పావురము కాకుడు ఒక చోట ఉన్నాయి. ఈరోజు చాలా మందిరాలు కాకి స్వభావం కలిగిన వాళ్ళు మందిరాల్లో ఉంటున్నారు, పావురం స్వభావం కలిగిన వాళ్ళు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇద్దరు మందిరంలోనే ఉంటున్నారు. దేవుడి సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? ఇప్పుడు దేవుడి మందిరానికి వచ్చి కూడా ఎదురోళ్ళని ఎలా మోసం చేస్తాం? దేవుడి మందిరానికి వచ్చి కూడా సెల్ ఫోన్లో బూతి వీడియోలు ఎలా చూస్తాం? దేవుడి మందిరానికి వస్తూ అడ్డమైన రింగ్ టోన్లు ఎలా పెట్టుకుంటాం? దేవుడి మందిరానికి వస్తూ అడ్డమైన డైలర్ టోన్స్ ఎలా పెట్టుకుంటాం? దేవుడి మందిరానికి వస్తూ అడ్డమైన దృశ్యాలు మొబైల్లో ఎలా చూస్తాం? దేవుడి మందిరానికి వస్తూ టీవీలో అడ్డమైన సీరియల్లో అడ్డమైన సినిమాలు ఎందుకు చూస్తాం? దేవుడి మందిరానికి వస్తూ నోటి వెంట బూతులు ఎలా వస్తున్నాయి? దేవుడి మందిరానికి వస్తూ చెడ్డ మాటలు ఎలా వస్తున్నాయి? దేవుడి మందిరానికి వస్తూ సైట్ కొట్టాలనే ఆలోచన ఎలా వస్తుంది? దేవుడి మందిరానికి వచ్చి నీ ఇష్టానుసారంగా ఉండడానికి మనసు ఎలా వస్తుంది? అంటే నీలో ఇంకా ఆ పరిశుద్ధత లేదు. నా సుందరి, నీ కళ్ళు గొవ్వ కళ్ళు అన్నాడు. అంటే నీ కళ్ళు దుష్టత్వాన్ని చూడలేవు. చెడంటే నీకు ఇష్టం ఉండదు. ఏది పడితే అది నువ్వు స్వీకరిస్తున్నావు అంటే నువ్వు ఇంకా పావురపు స్వభావంలో లేవు. ఈరోజు నా దేవుని మందిరంలో కూడా బాగా ఆలోచించండి. పావుర స్వభావం ఏంటంటే తన కళ్ళు ఎప్పుడు కూడా చెడ్డను సహించవు. ఏమి సహించవు? చెడ్డను సహించవు. ఇప్పుడు నీ మనస్తత్వం చెడ్డను సహిస్తుందా అంటే అర్థం ఏంటి? చెడు మార్గాల్లోకి వెళ్ళడం, చెడ్డ వ్యక్తులతో చెత కట్టడం. కొంతమంది ఎవరు తెలుసా, వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే నాకెందుకండి, నేను బాగానే ఉంటానండి అంటారు కొంతమంది. అనేవాళ్ళు లేరా? వేమన శతకంలో ఒక పద్యం ఉంది. అదేంటంటే, చీడ పురుగు చేరి చెట్టు చెరుచు, వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచు, దుర్జనుండు చేరి సజ్జనుండు చెరుచు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే చీడ పురుగు చేరితే చెట్టునే చెరిపేస్తుందట. చెట్టుని ఏం చేస్తుందండి? చీడ పురుగు చేరి చెట్టు చెరచు అంటే ఏంటి? ఒక చీడ పురుగు చేరితే మొత్తం ఏం చేస్తుంది? కొద్ది కొద్దిగా. మీకు చూడండి, ఒక వృక్షం కూలిపోయే ముందు ఆ చీడ పురుగు ఏం చేస్తుంది? కొద్ది కొద్దిగా దొలిచేస్తుంది కదండి. వేరు పురుగు చేరి వృక్షంబే చేరుస్తుందంట. అంటే వేరు దగ్గర చేరిన తర్వాత చూడండి, ఒక్కో గాలి దుమ్ముకి పెద్ద వృక్షాలు పడిపోతాయి కదా. మనం అనుకుంటాం గాలికి పడిపోయిందని. కాదు. ఆ గాలికి ముందే చాలా కాలం నుంచి అక్కడ వేరు పురుగులు చేరాయి. ఈ వేరు పురుగులు చేరిన తర్వాత ఒక్కసారి ఎప్పుడు కూడా, ఇప్పుడు వృక్షం అంటే పెద్దది కదండి, ఆ ఒక్కసారి పడిపోద్దా? క్రమక్రమంగా తినుకుంటూ ఆ వేళ్లలో బలం లేకుండా చేస్తుంది. ఈరోజు మనలో చాలామంది అనుకుంటారు, నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, వాళ్ళతో సహవాసం కలిగి ఉంటున్నాను, బాగానే ఉన్నాను కదా అనుకుంటా. లేదు, ఏదో ఒక రోజున పడిపోతాం. ఎందుకో తెలుసా? నిన్ను క్రమక్రమంగా చెడ్డ లక్షణాలు ఏం చేస్తూ ఉంటాయి? ఆవరిస్తూ ఉంటాయి. ఆ చెడ్డ లక్షణాలు ఆవరిస్తూ ఉంటాయి. కొద్ది కొద్దిగా నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది పనికిమాలిన మాటలు చెప్తా ఉంటారు. మన మనసు మంచిదైతే ఎక్కడున్నా బాగానే ఉంటామండి అని. కరెక్టే, కానీ వెళ్ళి దరిద్రులతో జతకట్టమని ఎవరు చెప్పాడు? వాళ్ళతో బైబిల్లో ఉంది అవిశ్వాసులతో విజ్జోడుగా ఎలాగుండకూడదంట. అంటే నువ్వు మాట్లాడవచ్చు, కలవచ్చు, జస్ట్ హాయ్ అంటే హాయ్ అనుకుని వెళ్ళిపోవచ్చు, కానీ ఎలా ఉండకూడదు? వాటితో సహవాసం ఎందుకు? వాట్సాప్ చాటింగ్ ఎందుకు? కాల్స్ ఎక్కువ గంటలు మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏంటి? నీకు తెలియకుండా ఆ విషయాన్ని నీకు ఎక్కిస్తారు కొంతకాలానికి. చెడిపోవడానికి కారణం మళ్ళీ చెప్తున్నాను, దుష్ట సాంగత్యం ఎప్పటికైనా నీ జీవితాన్ని ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది. గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నామని చాలా ఇంపార్టెంట్. చాలామంది అతి తెలివితేటల బ్యాచ్ ఉంటారు. నేను ఎక్కడున్నా పర్వాలేదండి, నేను బాగానే. కుదరదు, అది జరగదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మంచి సూట్ వేసుకుని వచ్చింది కదండి, ఒక చిన్న బయటికి వెళ్ళి ఒక బురదది చిన్నది ఏదో ఒక కచ్చీఫ్ తీసుకొచ్చారు. కచ్చీఫ్ తీసుకొస్తే ఇప్పుడు పాస్టర్ గారు మీరు ఇంచుమించు 6 అడుగులు ఉన్నారు కదండి, ఈ కచ్చీఫ్ తీసుకొని పాకెట్లు పెట్టుకుంటే ఏమవుద్దులేండి, చిన్న కచ్చీఫే కదా అంటే నేనేమంటాను? సరే పోనీ మీరేమనుకుంటారు? మీరు మంచి శారీ కట్టుకొచ్చారండి, కచ్చీఫ్ పర్వాలేదమ్మా, కచ్చీఫ్ తీసుకొచ్చి జాగ్రత్తగా చేతిలో పెట్టుకోండి అంటే పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? 6 అడుగుల మనిషిని కూడా ఆ రంగులం కూడా లేని చిన్న కచ్చీఫ్కున్న ఆ దుమ్ము మొత్తం నీ చీరకి, నీ నిలువెత్తు మనిషికి అంటుకుని పాడైపోతావు అనే భయం నీలో ఉంది కదా. నువ్వు ఎంత ఆత్మీయుడివైనా ఆత్మీయురాలువైనా
చిన్న పాపం చాలు, చిన్న చెడ్డ స్నేహం చాలు, చిన్న అలవాట్లు చాలు నిన్ను నీ జీవితాన్ని ఏం చేయడానికి, సర్వనాశనం చేయడానికి. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా అవిశ్వాసులతో ఎలా ఉండకూడదు, వాళ్ళతో చట్టాపట్టలేసి తిరగడం, వాళ్ళతో చాటింగ్ చేయడం, వాళ్ళతో సినిమాలకి వెళ్ళడం, షికార్లకి వెళ్ళడం, అక్కడక్కడ కూర్చోవడం, దిక్కు వాళ్ళ చాటింగ్లు చేయడం, అక్కడక్కడ కూర్చుని నడవరా వెళ్దాం అనడం. అంత సరదాగా ఉంటే మందిరం నడిపించవచ్చు కదా. కుర్ర ఎండండి మరి సావాసం ఏం చేస్తున్నాం, నిన్ను తీసుకెళ్ళి నీళ్ళు ఉప్పు పాత్ర వేసేయాలి ముందు. అలాంటి పనికిమాలేతలతో సావాసం చేస్తున్నాం అంటే నిజమే కదా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దేనసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.